తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో బషీర్బాగ్ కాల్పులకు చలించి తెలంగాణ ప్రాంత ప్రజల కడగండ్లు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం అవసరమని, కేసీఆర్ తన ఉపసభాపతి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించారని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం మలిదశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైతున్నదో నిజంగానే మీకు పెట్రోల్ డీజిల్ ధర పెరుగుదల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు ఏ వ్యాట్ రూపకంగా పెట్రోల్పై 35% పన్ను విధిస్తున్నారు, డీజిల్పై 27% పన్ను విధిస్తున్నారు. మీరు ఆ వ్యాట్ ఏదైతుందో 10% తగ్గించినట్టయితే ఇలా వాహనదారులకు ఊరట లభిస్తుంది, నిత్యావసర వస్తువులు ఏదైతుందో సరసమైన ధరలు లభిస్తాయని చెప్పి అంటూ నేను ఇలా ఆటో కార్మికులు ఎంత ఇక్కట్లు పడుతుందో గమనిస్తున్నాను చెప్పి అంటున్నా. మన ఆర్టీసీ డ్రైవర్ నిజంగా ఆయనకున్నటువంటి జ్ఞానం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం అని చెప్పి అంటున్నాను. ఏదైనా కానీ ఏదైతుందో రైతాంగానికి తోడుగినప్పుడే బాధ్యతగా పెట్టుకున్నటువంటి కేసీఆర్ గారు వీళ్ళ ఉచిత విద్యుత్ సౌకర్యం వీళ్ళ తెలంగాణ ఉన్నంతకాలం అమలు చేయడం బాధ్యతగా భావించారని చెప్పి అంటున్నాను. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఒక కుట్రపూరితంగా మోటార్ల మీటర్లు పెట్టా అని చెప్పి అంటాడా. నువ్వు మోటార్ల మీటర్లు పెట్టకుండా ట్రాన్స్ఫార్మర్ల మీటర్లు ఎందుకు పెడుతున్నావు? నువ్వే అన్నావు మోటార్ల మీటర్లు ఓటు అడగా అని చెప్పాను. ట్రాన్స్ఫార్మర్ మీటర్లు పెడితే ఒక ట్రాన్స్ఫార్మర్కి ఎన్ని మోటార్లు ఉంటాయి? 5-6 మోటార్లు ఉంటాయి, 8-10 మోటార్లు ఉంటాయి. దానిపై నువ్వు లెక్కలు తీస్తున్నట్టే కదా. అంటే ఒక విధంగా ఏదైతుందో ఉచిత విద్యుత్తుకి ఏదైతుందో ఆంక్షలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఇక్కడ గురి చేయడం అని చెప్పి అంటున్నాను. పార్టీ జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా దా వసంత గారు, జగిత్యాల పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరం చెప్పినా అదే దుర్మార్గమైన పాలన గురించే కానీ తప్పితే వేరే లేదు. దుర్మార్గం అంటే అతి దుర్మార్గం. నిన్న వేయండు ఆదిలాబాద్ వేయండు, నేను ఇది చేస్తా అది చేస్తా ఏడు పోయినా కేసీఆర్ మాట చేయబోతు బతకడు. కేసీఆర్ చేయలేదు, నువ్వు చేసి చూపి అంతే. కానీ కేసీఆర్ ఏం చేయలేదు కానీ నేను చేస్తా, గుండెలందరికీ ఇడ్లు ఇస్తా, ఇక్కడ ఏం లేకుండా ఏది పెట్టినా ఆదిలాబాద్ నుంచే మొదలుపెట్టినా అని చెప్పి అన్నీ ఎక్కడికి పోతే అక్కడ ఇక్కడ నుంచే మొదలుపెట్టినట్టు ఆ దేవుని మీద ప్రమాణం చేసేస్తాడు. అటువంటి దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ కూడా చూడలే మనం. ఎన్నో రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలే, ఇటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి మనం చూడలేదు. అటువంటిది నోటికొచ్చిన మాట మాట్లాడు, నోటికొచ్చిన హామీలు ఇచ్చుడు, తప్పించుకోడు. దాని మీద చేసేది ఏమి లేదు. ఇలా నువ్వు రిపేర్ చేస్తానికి మనం పోతే బహిరంగ సభ పెడితే ఏమీ లేదు. ఇప్పటికక్కడ మొదలు పెట్టేది లేదు, చేసేది. వర్షాకాలం వస్తుంది, 15 రోజులైతే వర్షాలు పడతాయి, పని నడవదు అక్కడ. ఈ సంవత్సరం గడిచిపోయినట్టే. అలా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ దాకా మళ్ళీ నీకు అక్కడ పని నడచడానికి అవకాశం కూడా లేదు. అటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుకుంటూ ఇలా ఆదిలాబాద్ పోతూ కూడా కాళేశ్వరం కలిగితే కూలేశ్వరం అయిందని చెప్తాడు. ఇక్కడ కూలేశ్వరం అయిందని ఎందుకు రిపేర్ చేస్తారు? పోనీ వదిలిపెట్టే అట్లా. మరి రిపేర్ చేయాలని అది తెలివి లేదు, రిపేర్ చేసి నీళ్ళు వేయాలని తెలివి లేదు. నేను తమ్మనట్టి కడతా. ఎంత అవమానం అంటే అన్న జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ముఖ్యమంత్రి పక్క ముఖ్యమంత్రిని టైం ఇస్తాడంటే నీ విలువ ఏదో తెలుసుకో. నీకు ఎంత విలువ ఉన్నదో నువ్వు తెలుసుకోవాలి. ఒక పక్క ముఖ్యమంత్రి విలువ నీకు టైం ఇస్తలేడంటే నీ విలువ ఏదో తెలుసుకో. అటువంటి పిచ్చి ముఖ్యమంత్రి ఇవాళ పరిపాలిస్తూ